అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు భారత్. అఘోరాలైనా, అఘోరీలైనా సరే ఏళ్ల తరబడి హిమాలయాల్లోనే ఉంటారు. వాళ్ళసలు బయటికే రారు. ఈ మధ్య మనం అఘోరీలను బయట చూస్తున్నాం. కుంభమేళ సమయంలోనే జనం మధ్యకు వస్తుంటారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరి ఇప్పుడు మొత్తం హల్చల్ చేసేస్తుంది. అలాగే కొన్ని చోట్ల నానా రచ్చ చేసి కొన్ని గొడవలైతే సృష్టిస్తోంది. కాబట్టి అసలు ఈమె ఎవరు? ఎందుకొచ్చింది? ఏం చేయాలి అనుకుంటుంది మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ఒక చిన్న డౌట్. అలాగే వరంగల్‌లోని ఓ శ్మశాన వాటికలో ఒళ్ళు గగురు పొడిచేలా అఘోరి పూజలు చేస్తోంది ఈ మధ్య. అలాగే ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్న అఘోరి ప్రస్తుతం వరంగల్‌లో ఉందన్నమాట. నగర శివారులో సంచరించడం చర్చనీయాంశంగా మారింది. కేవలం తిరగడం మాత్రమే కాకుండా నిన్న మధ్యాహ్నం వరంగల్‌లోకి ప్రవేశించిన అఘోరి మొదట పద్మాక్షి ఆలయం మీదుగా వరంగల్ శివారులో బెస్తం చెరువు సమీపంలో శ్మశాన వాటికలోకి వెళ్ళింది. సరే వెళ్ళింది కదా! అక్కడే ఉందా? ఇంకేమైనా చేసిందా? అంటే ఖచ్చితంగా చేసిందనే చెప్పుకోవాలి. ఆ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించే ఒక శవపేటిక వద్ద పడుకొని కొంతసేపు హల్చల్ కూడా చేసింది. అలాగే శవాన్ని దానం చేసిన బూడిదంతా కూడా తన ఒంటిపైన రుద్దుకొని హంగామా చేసేసింది. ఇక అంతటితో ఆగకుండా చుట్టూ త్రిశూలాలు ఏర్పాటు చేసుకొని అచ్చం ఒక హారర్ మూవీ చూసినట్లే ఉందనుకోండి. అయితే ఈ తరహా పూజలు కూడా చేసింది. తన వెంట పూజ సామాగ్రి అలాగే ఒక కోడిని తెచ్చుకున్న అఘోరి అదే శ్మశాన వాటికలో చుట్టూ త్రిశూలాలు పెట్టి త్రిశూలాల మధ్యలో కూర్చొని విచిత్ర పూజలు చేసింది. ఒక గంట సేపు అనుకోండి. అలాగే కోడిని బలిచ్చి రక్త తర్పణం కూడా చేసింది. గుమ్మడికాయను కోసి ఆ గుమ్మడికాయ రిపీట్ గుమ్మడికాయను కోసి ఆ గుమ్మడికాయ పైన గంటకు పైగా విచిత్ర రూపంలో పూజలు నిర్వహించేసిందనమాట. మొత్తానికి అఘోరి విచిత్ర పూజలు చూసిన అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏమైందో ఊరికి ఏం చేస్తుందో అన్న ఉద్దేశంతో చాలా భయపడిపోయారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా చాలా భయపడిపోతున్నారు. అండ్ అఘోరిని చూడటం కోసం ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి బయలుదేరారు. అలాగే ఆ క్రమంలో పోలీసులు కూడా అక్కడున్న వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. బట్ చూడటానికి మాత్రం చాలా మంది ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నారు. బట్ ఏదేమైనా అఘోరి నిజమా కాదా అనేది ఎప్పటినుంచో వస్తున్న పరిస్థితి. కానీ ఈ విధంగా పూజలు చేసి ఊరి ప్రజలందరినీ భయపెడుతున్న పరిస్థితి ఎంత దూరం వెళ్తుందో మీరే చెప్పాలి.